తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు బీజేపీ నేతలు. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తడిసిన ధాన్యం అమ్ముడు కాక నష్టపోతున్నామని, రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. తడిసిన ధాన్యం కొనడంలో కొనుగోలుదారులు జాప్యం చేయడంతో రైతులకు కనీసం పెట్టుబడి ధర కూడా లభించట్లేదన్నారు. తక్షణమే చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు బీజేపీ నేతలు. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తడిసిన ధాన్యం అమ్ముడు కాక నష్టపోతున్నారని, రైతుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. తడిసిన ధాన్యం కొనడంలో కొనుగోలుదారులు జాప్యం చేయడంతో రైతులకు కనీసం పెట్టుబడి ధర కూడా లభించట్లేదన్నారు. తక్షణమే చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి రాజశేఖర్ చారి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజశేఖర్, అంటే బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనుక కారణాలేంటి? వినతి పత్రంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి? థ్యాంక్ యూ సంపత్. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, అట్లాగే పాయల్ శంకర్ కూడా ముగ్గురు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రంలో రైతులకు సంబంధించిన సమస్యలను వాళ్ళు ప్రస్తావించారు. ప్రస్తుతం వడ్లకు సంబంధించిన విషయం బాగా ఇది రేజ్ అవుతుంది కాబట్టి, వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి చాలా చోట్ల కల్లాలలో ఆ వడ్లు వరికోత కోసి వడ్లు కళ్ళల్లో ఉన్నాయి. ఆ వడ్లు ఇప్పటికీ వర్షాల్లో తడుస్తూ మొలకెత్తుతున్న సందర్భంలో ఈ ఉన్న వడ్లను తక్షణమే కాంటా వేసి కొనాలి, అలాగే కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వడ్లను కొనాలని చెప్పేసి వీళ్ళు ఒక వినతి పత్రం సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. అలాగే వడ్ల పైన కూడా ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఇంతకుముందు రేవంత్ రెడ్డి కూడా ప్రతి క్వింటాల్ పైన 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన మాట మార్చిన విధానాన్ని బట్టి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ తప్పు పట్టింది. వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు కేవలం 500 రూపాయలు సన్న బియ్యానికి ఇస్తామని చెప్పేసి ఒక మెలిక పెట్టడం కూడా ఇది కూడా చాలా బాధాకరం అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం తడిచి ఉన్నటువంటి ప్రతి ఒక్క వరి గింజను కూడా తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా కాంట్రాల్ కేంద్రాలు ఏర్పాటు చేసి కొనాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కూడా ఒక భారీ ఎత్తున ఆందోళన చేపడుతుంది. అలాగే క్వింటాల్కే కాదు, క్వింటాల్లో 500 రూపాయల బోనస్ కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే రైతు బంధుకు సంబంధించిన వాటిని కూడా నిధులు తొందరగా రిలీజ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సీజన్ రాబోతుంది కాబట్టి వాళ్ళకు పంట పెట్టుబడి ఏదైతే ఉందో దానికి కావాల్సిన మూలధనం కూడా ఉంటుంది కాబట్టి తక్షణమే రైతు బంధుకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకు కోరడం జరిగింది. ఇప్పటికే నిన్న ప్రెస్ మీట్ లో కూడా బీజేపీ కార్యాలయంలో నాంపల్లిలో వాళ్ళు చెప్పడం జరిగింది. తక్షణమే ఈ కార్యక్రమాలు చేయాలి, వరి కొనుగోలు చేయాలి, అలాగే బోనస్ రైతు బంధు కూడా రిలీజ్ చేయాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆందోళన బీజేపీ తరఫున ఆందోళన చేపడతామని చెప్పి ఒకప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో కూడా వాళ్ళకు 500 బోనస్ ఇస్తామని చెప్పి మీరు రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా వాళ్ళు తీవ్రంగా తప్పుపట్టారు. సంపత్. ఓకే రాజశేఖర్ సార్, ఇప్పుడు బీజేపీ నేతల వినతి పత్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందించే అవకాశం కనిపిస్తుంది? తప్పకుండా అతి త్వరలో మీరు ఇచ్చిన విన్నపాన్ని మేము పరిణలోకి తీసుకుంటున్నాము. అతి త్వరలోనే మేము
ఒక కేబినెట్ మీటింగ్ పెట్టి దానిపై పరిష్కారం చేపడతామని చెప్పి యాక్చువల్లీ ఈ రోజే రైతు బంధు సంబంధించిన మీటింగ్ కూడా ఈ రోజు వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే ఆ రైతు బంధు కావచ్చు, అలాగే ఆ క్వింటాల్ సంబంధించినటువంటి వరి పైన 500 రూపాయల బోనస్ కూడా వాళ్ళు ఈ రోజు కేబినెట్ మీటింగ్ లో చర్చి దాన్ని తొందరగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఎన్నికలు కూడా అమలులో ఉన్నది కాబట్టి ఆ ఎన్నికల కమిషన్ కూడా దానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఈ రోజు జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ రద్దయింది. రద్దయిన నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకి హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన విన్నపాన్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నాము. యాక్చువల్ ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఉంది, ఎన్నికల కమిటీ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అది వాయిదా పడింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల పైన కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి వచ్చిన బీజేపీ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ చారి.